గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అయ్యో ఏంద్రా ఏంద్రా ఏను వెళ్ళిపోతా ఉంది. అయ్యో ఆ దేవి ఆజ్ఞ ప్రకారం శంకర శాస్త్రి గారి కుమార్తెని నా ఇంటి కోడలుగా చేసుకోవడానికి ఆనందంగా ఒప్పుకుంటున్నాను. మోసం, అన్యాయం, అక్రమం. అరవమాక. ఈ తల్లి సన్నిధిలో అందరూ ఒక్కటే. వీళ్ళు స్నేహితులు, వీళ్ళు సంబంధికులు అని తారతమ్యం చూడకుండా జరిగిందే ఈ నిశ్చితార్థం. ఏందిరా నిశ్చితార్థం? ఇది స్వయంవరం కాదురా, మోసం. దేవుడి గుడిలో జరుగుతా ఉన్న కపట నాటకం. అమ్మోరి పేరుతో నన్ను పొడుస్తున్న ఎన్నుపోటు, అన్యాయం, అక్రమం. నీ కొడుకు పెండ్లాంగా వచ్చే యోగ్యత, అంతస్తు నా కూతురు కొక్కడానికేరా ఉన్నది. అన్నా, నేను అత్తవారింటికి వెళ్ళిన దగ్గర నుండి ఈనాటి వరకు ఒక్క రవిక బట్ట కూడా నీ దగ్గర నుంచి ఆశించలేదు. నీ తోబుట్టునైనందుకు కొంగు చాచి కోరుతున్నాను. నా బిడ్డని నీ ఇంటి గడప తొక్కని దాని బ్రతుకు పండించుకొని. అన్నా అన్న ఈ మాట అన్నానండి. సిగ్గుగా లేదు, అవమానంగా లేదు? అన్న అనే ప్రేమ విశ్వాసం నీకుండుంటే ఆ రోజున ఈ అన్నను వదిలి లేచిపోయేదాన్ని కాదు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేనెంత ఇదయ్యాలో తెలుసా? నీకెలా తెలుస్తుందిలే. నువ్వు గుండెలు పగలగొట్టేదానివి కదా. నీ ముఖం నాకు చూపించకు. వెళ్ళిపో, వెళ్ళు. అన్నా, జరిగినదంతా ఓ పీడ కళ అనుకొని ఈ పెళ్లికి ఒప్పుకో అన్నా. దేన్నే మర్చిపోవాలంటున్నావు? నా అంతస్తుని, మాన మర్యాదల్ని, గౌరవాన్ని, ఘనతని ఒకే రాత్రిలో మట్టిపాలు చేసి లేకపోయావే, దాన్ని అలాగే మర్చిపోవాలి. ఇదంతా నా కర్మ అన్నా. ఈ కర్మ కాదే, దురహంకారం. నువ్వు చేసిన ఒకే ఒక తప్పు వల్ల ఈ సంబంధం ఆ దేవికి ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? నీలాగే నీ కూతురు లేచిపోయింది కనుక. ఎంతమంది చేసావయ్యా? నరసింహ, నీ నుంచి నా పెండ్లాన్ని నేనే చంపుకున్నాను కదరా. నిన్ను అన్నా, నీకు ఒక నిజం చెప్పాలన్నా. ఏంటమ్మా? నువ్వు అనుకుంటున్నట్టు నేను లేచిపోలేదన్నా. భవాని, ఏంటమ్మా నువ్వు అనేది? ఆయన నన్ను మంత్రశక్తితో వశీకరణం చేసి లోపరుచుకున్నారన్నా. అయ్యో దేవుడా. భవాని, 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 భవాని. అన్యాయంగా నా చెల్లెని చంపించావు కదరా. నీ వంశాన్ని, ఈ ఊరిని సర్వనాశనం చెయ్యండి. వదలురా, వదలను. మావయ్య, మావయ్య, నేను తల్లి లేని అనాథనైపోయాను మావయ్య. నన్ను మీ ఇంటి గడప తొక్కనిచ్చి నా బతుకు నిలబెట్టండి మావయ్య, నా బతుకు నిలబెట్టండి. అత్తయ్య, నువ్వైనా మావయ్యతో చెప్పత్తయ్యా, నన్ను కోడలిగా స్వీకరించమని చెప్పత్తయ్యా, చెప్పత్తయ్యా. బావా, నువ్వైనా ఒప్పుకో బావా, ఒప్పుకో బావా, ఒప్పుకో. మాట్లాడు బావా, మాట్లాడు బావా, మాట్లాడు బావా, మాట్లాడు.
ఇంకే భయమూ లేదు. ఆ మోహిని పిశాచిని ఈ లోకం నుంచి తరిమి కొట్టడానికి ఆ పెద్దమ్మ తల్లి కరుణించి ఒక పరిహారాన్ని అనుగ్రహించింది. స్వామి, సూర్య, రాబోయే విజయదశమి మహోత్సవాలను శ్రద్ధగా నిర్వహిస్తే కష్టాలన్నీ గట్టెక్కినట్టే. అందువల్ల మీకు మేలు జరుగుతుంది, ఈ ఊరికి మేలు జరుగుతుంది. అయితే ఈ రోజు మీ బిడ్డకు ఒక గండం ఎదురవుతుంది. ఆ గండాన్ని ఎదుర్కోవటానికి తల్లి దయ వల్ల మీ ఇంటి చుట్టూ దిగ్బంధం చేశాను. తీర్థాన్ని తీసుకోండి. జాగ్రత్తగా మీ బిడ్డ పడుకునే చోట ఈ తీర్థాన్ని చల్లాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ బిడ్డ ఈ గది దాటి బయటికి వెళ్ళకూడదు. అలాగే స్వామి. ఓం శక్తి, ఓం శక్తి. నాన్న, ఎవడో స్వామీజీ ఆ పిల్లదాని ఒంట్లోంచి నన్ను అవతలికి నెట్టేశాడు నాన్న. నా వల్ల ఏమీ చేయడానికి వీలు కాకుండా దిగ్బంధన చేశాడు నాన్న. కాపాలి, నిన్ను వాడెవడో దిగ్బంధన చేసినాడా? ఆ, ఆ, చట 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 గడ 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 గడ. ఓం చట చట గట గట. దేవి, దేవి, ఏమైందమ్మా? ఏమండి? ఏమండి? దేవి దేవి, దేవి ఏమైందమ్మా? దేవికి ఏమైంది? ఏమైందమ్మా? ఒళ్ళంతా మంటగా ఉందట. దేవి నీకే అవదమ్మా? రాజీ, దేవిని వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. వద్దండి. ఇది డాక్టర్లతో అయ్యేది కాదండి. ఇది ఆ మాంత్రికుడి మంత్రశక్తి వల్ల జరుగుతుంది. నా మాట వినండి. రాజీ, మంత్రశక్తిని నమ్మద్దు అని నేను చెప్పడం లేదు, కానీ ఇలాంటి సమయంలో డాక్టర్ దగ్గర తీసుకెళ్ళదు మాత్రం చెప్పదు. వద్దండి, డాక్టర్ దగ్గరికి వద్దండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దిగ్బంధనం దాటొద్దని రాజీ. స్వామీజీ చెప్పారండి. నా మాట వినండి. రాజీ, నా మాట డాక్టర్ విను. దగ్గరికి వద్దండి. వద్దు. రాజీ. నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. నేను చెప్పేది వినండి. వద్దండి. రాజీ, నా మాట వినండి. నువ్వు ఇలాగే ముందుకేస్తే మన బిడ్డని మనమే వద్దండి. చేతులారా నన్ను అర్థం చేసుకో. వద్దండి. రా రాజీ, రా రాజీ, నేను రా. చెప్పేది వినండి. దేవి నీ దేవి కొంచెం ఉండమ్మా. రక్తాక్ష, దేవికి చాలా సీరియస్ గా ఉంది. ప్లీజ్ దారదులు. రేయ్, నా తల్లి చెల్లి చావుకు కారణమైన నిన్ను నీ కుటుంబాన్ని నరికి పోగులు పెట్టండి వదలను. రక్తాక్ష, ఏంటి నేను మాట్లాడేది? మీకేమైనా పిచ్చి గాని పట్టిందా? మేమే మీకు ద్రోహం చేయలేదు. మీరే అడుగడుగునా మమ్మల్ని హింసిస్తున్నారు. రేయ్, మాట్లాడమాక. నా చెల్లి మెడలో ఉండాల్సిన తాళి నువ్వు కట్టించుకున్నావు. ముందు నీకు మంగళం పాడిస్తాను. రారా రారా, చంపుతావేంద్రా, చంపరా. రేయ్, నిన్ను చంపడం నా ఉద్దేశం కాదు. నువ్వు మారాలి, మనిషిగా బతకాలి. నీకు ప్రాణభిక్ష పెడుతున్నాను. వెళ్ళి కండిచే. No!
కికోలా నాయనా కృకీలా నా మాన మర్యాదలు పోయినాయి. ఆ సూర్యంగాడు నాకు ప్రాణభిక్ష పెట్టినాడు, నన్ను భిక్షగాని చేసినాడు. నాకు ఆ భిక్ష వద్దు. నా తల కత్తిరించి ఈ కాపాలి దేవికి అర్పించు నాయనా. ఆ తల్లి నీకు అపార శక్తులు ఇస్తాది. నాయనా ఆ సూర్యంగాడ విజయదశమి పండగ చేస్తాడంటే వాడిని చేయలేమని అమ్మ చెప్పినది. నా తల నరికేయి నాయనా. ఆ సూర్యంగాడు చేసే విజయదశమి ఉత్సవాల్ని ఆపేయి నాయనా. మిస్టర్ సూర్య, డాక్టర్ మీ అమ్మాయికి అన్ని చెకప్లు చేశాం. ఏమైందో ఏమిటో అంతుపట్టం లేదు. ఇక మీ అమ్మాయిని ఆ భగవంతుడే కాపాడాలి. ఏమండి డాక్టర్ అన్నీ తెలిసిన మీరే ఇలా మాట్లాడితే ఎలా? అన్నీ తెలిసిన వాళ్ళు ఈ సృష్టిలో ఎవరు లేరు సూర్య. గాడ్ ఈజ్ గ్రేట్. ఒక్కొక్కసారి విజ్ఞానాన్ని మించి అద్భుతాలు అపరూప సంఘటనలు జరుగుతున్నందువల్లే దైవశక్తి మహిమలేంటో మనకు తెలుస్తున్నాయి. విన్నారా డాక్టర్ గారు ఏమన్నారో విన్నారా? వెళ్దాం రండి, ముందు అమ్మ దేవస్థానానికి వెళ్లి విజయదశమి ఉత్సవాలు చేద్దాం. అమ్మ తప్ప ఈ లోకంలో మనల్ని కాపాడడానికి ఇంకెవరూ లేరండి. నా గుడి ఉన్న ఊళ్ళో అడుగు పెట్టావో నా కోపాగ్ని కీలికల్లో పడి భస్మీ పటలమైపోతావు. వసే దేవి, నన్నెవరనుకుంటాండావే? ఆతుల కూతుల గల కాపాలి, రక్త కాపాలి. నేను కాలు పెడితే ఈ భూమండలమే గడగడ అని వణుకుతాది. నేను అన్నానంటే నిప్పుల వానలు కురుస్తాయి. నువ్వు నీలాంటోళ్ళు నన్నేమీ చేయలేరు. నువ్వు చూస్తా ఉండగానే ఈ ఊరే కక్కావికలమై కాలి కూల్తాది. చూడు నా విశ్వరూపం. నువ్వు నన్ను నిప్పుల్లో కాలిస్తే ఆ బూడిద పడ్డ చోటు నుంచే నేను మళ్ళీ అవతారం ఎత్తేస్తా. ఏ దేవి, ఆ రావణాసురుడికి 10 తలలు, నాకు వేల తలలు. నరకట ఉంటే మళ్ళీ మళ్ళీ తలలు మొలుస్తానే ఉంటాయి. నువ్వు నన్నేమీ చేసేదానికి కాదే. ఇంకా ఈ కాపాలంటే ఏందో చూపిస్తా, చూడు. కాపాలి, నేను కొలువై ఉన్న ఊరే కాదు, నా అనుమతి లేనిదే ఈ ప్రపంచంలో ఏ శక్తి ఇంకే కార్యము చేయలేదు. 7 లోకాలనే సద్దడగించిన ఆ మహిషాసురుని తలను నరికిన చాముండేశ్వరిని నేను. దేవాది దేవతలనే తలదన్నిన చండముండులను చీల్చి చెండాడిన పెద్దమ్మను నేను. అసుర శక్తులతో అవని మండలాన్ని
వచ్చిన నిజ శక్తినిరా నేను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్